ప్రైజ్ ద లార్డ్. దేవుడు వ్రాసి ఇచ్చిన శాసనములు గల పలకలను చేత పట్టుకుని మోషే సినాయి పర్వతమును దిగుతున్నాడు. ఇశ్రాయేలీయులందరూ అతని ముఖ చర్మము ప్రకాశించుట చూశారు. నిర్గమకాండము 34:29లో అలా. స్టెఫెను మహాసభ ముందు నిలబెట్టి ప్రజల పెద్దలు, శాస్త్రులు నేరారోపణ చేస్తున్నారు. అందుకు అబద్ధ సాక్షులను కూడా ఏర్పాటు చేశారు. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు చూస్తున్నారు. అతని ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశిస్తూ కనబడింది. ఆదికాండము 6:15 ఇలా. ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవారు ఎలా ఉంటారు? శత్రువులను ప్రేమిస్తారు, తమను హింసించే వారిని క్షమిస్తారు. స్టెఫెను తనను రాళ్లతో కొట్టి చంపిన వారి మీద ఆ పాపభారము మోపవద్దని దేవుణ్ణి కోరాడు. ఆదికాండం 7:60లో. స్వాతికులు దేవుణ్ణి